అండ్ ఇది నేను అడగకూడదో తెలీదు, బట్ నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. నీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవచ్చా? బ్రేకప్ లేదు, ఏం లేదు అసలు. ఏ నిజం చెప్పు. లేదక్క, ఊరికే కంటెంట్ ఇవ్వడానికి తప్ప నాకు లవ్ అవేం లేవు. అవన్నీ ఉంటే నేను ఇవాళ ఇక్కడ ఉంటానా, వీడియోస్ చేస్తానా, ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు. సో లేదు, దాచిపెడుతున్నావు నువ్వు. లేదక్క, లేదు. ఆ ఎమోషన్ అంత ఈజీగా రాదు. నువ్వు కింద కామెంట్ యాక్టింగ్ నేర్చుకున్నాను కదా, సో అలా చేస్తున్నా అంతే. కామెంట్స్ ఈ నరకాన్ని నేను తట్టుకోలేకపోతున్నా అని మరి పెడతావు కదా. ఊరికే అవి. ఊరికేనా? మీ ఫ్రెండ్ అడగనా? అడగండి. లవ్ మీద అసలు నీకు మంచి ఒపీనియన్ లేదు. నార్మల్గా ఫస్ట్ క్రష్లు అలా ఉంటారు కదా. పెద్ద లిస్టే ఉంది. పెద్ద లిస్టే ఉంది అక్క. పెద్ద లిస్ట్ ఉందా? ఎవరెవరు నీ క్రష్ లిస్ట్ చెప్పు. చెప్పు ఏం కాదు, నువ్వు వింటా. మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే ఏమైంది? క్రషే కదా, లవ్ కాదు కదా. ప్రదీప్, నవీన్, సాయి, కిరణ్, అభి, ప్రవీణ్, సతీష్ అయిపోయింది. కాదు, నువ్వు ఏ సిద్ధు జొన్నలు గడ్డనో లేకపోతే ఏ అఖిలో ఏ నానియో చెప్తావు అనుకున్నా, నీ క్లాస్మేట్స్ పేరు చెప్తావు అనుకున్నా. రియల్లీ వీళ్ళెవరు? వీళ్ళంతా ఎవరు? ప్రదీప్, ప్రవీణ్ వీళ్ళంతా ఎవరు? ఒక్కొక్క దగ్గర నేను చూసిన వాళ్ళు. అంటే ఈ ప్రదీప్ ఎక్కడ పరిచయం? నేను అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మాకు పరిచయం కూడా ఉండదు, జస్ట్ వాళ్ళ పేర్లు తెలుసు అంతే. ప్రదీప్ ఎవరు? ప్రవీణ్ ఎవరు? ఇంకే పేర్లు చెప్పు. నవీన్ ఎవరు? కొంతమంది ఇన్స్టిట్యూషన్లో పరిచయం అక్క, కానీ వాళ్ళతో మాట్లాడి నేను అసలు. జస్ట్ చూపులేనా? చూపులు అంటే ఒకసారి చూస్తాయి అంతే. మళ్ళీ వాళ్ళే క్రష్ లిస్ట్ లోకి చేర్చుకుంటా. క్రష్లు కాబట్టే చూస్తాను అక్క. అంటే ఎప్పటిది వాళ్ళు మళ్ళీ డిలీట్ అయిపోతారు క్రష్ లిస్ట్ నుంచి. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు. క్రష్ ఎవరు లేరు? హీరోస్ లో కూడా లేరా? హీరోస్ లో ఎవరు లేరు అక్క, అసలు లేరు. నేను నిజంగా చాలా సీరియస్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, ఇంత కామెడీ చేసి పెడతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అంటే వాళ్ళకి తెలుసా వాళ్ళ క్రష్, నీ క్రష్ లిస్ట్ లో వాళ్ళు ఉన్నారని? తెలీదు. నువ్వెవరికైనా అంటే నువ్వు చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నీకేమైనా ప్రపోజల్స్ వస్తాయా? వస్తాయి కానీ అవి ఇన్స్టాలో వస్తాయి కదా, నేను నిన్ను చేసుకుంటా, నేను నిన్ను లవ్ చేస్తాను అని చెప్తా ఉంటారు కదా. మెసేజెస్ వస్తాయి కానీ అసలు చూడకుండా, మాట్లాడకుండా, ఒకరి గురించి తెలియకుండా అది వట్టిగా పెడతారు అక్క. అవి ఎట్లా నమ్ముతాం? టైంపాస్కి అయితే చాటింగ్ చేయొచ్చు కానీ మరి లవ్ అంటే టైంపాస్కి చాటింగ్ అంటే ఎవరో టైం పాస్ కి చాటింగ్ అంటే ఏంటి? ఎవరో ఒకరు హాయ్ అని పెడతారు కదా అక్క. ఓకే, వాళ్ళకి హాయ్ అట్లా కన్వర్జేషన్ అంతే. ఇంకేం లేదు. ఏం లేదు. నమ్మచ్చా? వీడియో చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు మరి. అంతే అంతే. తిన్నారా, బజ్జున్నారా, అయిపోయిందా అన్నట్టు. లవ్ మీద లేదు. నీకు బాగా నచ్చిన ప్రపోజల్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? కొంతమంది చేస్తారు కదా ప్రపోజల్ చేస్తే. ఒక అతను ఉందక్క, 1 yearలో వచ్చి గవర్నమెంట్ జాబ్తో వచ్చి మీ ఫాదర్ని అడుగుతాను, ఇంకా పెద్ద కొటేషనే ఇచ్చారు ఆయన. ఏం పెట్టాడు? నాకు గుర్తులేదక్క. గుర్తులేదు. సరే, ఏం చెప్పాడు? 1 yearలో వచ్చి మీ గవర్నమెంట్ జాబ్తో వస్తా, ఇప్పుడైతే ఏం డిస్టర్బ్ చేయను, నాకు ఆల్రెడీ బ్రేకప్ అయింది, నిన్ను చూస్తే నీ కామెడీ అవి చూస్తే నువ్వు జెన్యున్గా ఉంటావేమో అనిపిస్తుంది, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని వచ్చింది ఒకటి. ఈ కాలంలో సింగిల్గా ఉన్నా అంటే నువ్వు చాలా గ్రేట్. అయితే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా ఉన్నారా? అంటే మీ ఫ్రెండ్స్ లవర్స్ ఉన్నారా, లేకపోతే వాళ్ళందరూ కూడా సింగిల్స్ ఏనా నీ బ్యాచ్ మొత్తం? ఉన్నారక్క. వాళ్ళు లవర్స్ ఉన్నారా? నచ్చరు కదా మరి వాళ్ళు. వాళ్ళ గొడవలు నువ్వేమైనా డీల్ చేస్తావా? నేను మొత్తం బ్రేకప్ చేసుకోమనే చెప్తాను అందరికి. ఇవన్నీ ఫ్యామిలీని కాదని, వాళ్ళని ఎట్లాగో చేసుకోలేము, వాళ్ళకి అనవసరంగా హోప్ ఇవ్వడం ఎందుకని చెప్తాను కానీ చేసుకోరు. అట్లా చెప్పిన వాళ్ళకి కొందరికి బ్రేకప్స్ అయిపోయినాయి, ఇప్పటికి 2 అయిపోయింది. సక్సెస్ఫుల్ గా చేసావు అంతేనా?
తిట్టుకోలేవారు వాళ్ళు నిన్ను? నేను డైరెక్ట్ గా చేయలేదు, వాళ్ళకి వాళ్ళే అయిపోయింది బ్రేకప్. సో మొత్తానికి నువ్వు అయితే ఒక కారణం అయ్యే వాళ్ళని మోటివేట్ చేసావా ఇన్నట్లాగా బ్రేకప్ చేసి? మోటివేట్ అయిపోతారు అక్క నేను చేస్తే. నిజంగా సీరియస్లీ? ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే మరి గుంపులు గుంపులు ఉండకుండా ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్, జెన్యున్ ఫ్రెండ్స్ అయితే ఓకే అని నా ఫీలింగ్. అంటే చాలా వరకు ఈ కాలంలో ఫ్రెండ్షిప్ కూడా అవసరాల కోసమే ఉంది కదా, నీకు అట్లా ఉందా లేకపోతే నీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అని? నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఇద్దరు ఎవరు? అమల, లైలా. అమల, లైలా. అక్క లైలా కోసం. అవునా? అమల కాల్ చేయు. అమల బర్త్డే అక్క ఇవాళ. ప్రాంక్ చేయు. ఇంతేనా నీ ఫ్రెండ్స్ ఇద్దరేనా? నీకు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది లేడీ, అసలు టిల్లుకి మామూలుగా ఉండదు ఫ్యాన్ ఫాలోయింగ్, అసలు గ్యాంగ్ ఒక మంచి గ్యాంగ్ ఉంటది అనుకున్నాను నేను. కేక్ కట్ చెప్పడానికి వచ్చినాం, నువ్వు వస్తలేవు. హలో అమల. ప్రీతి బయలుదేరా? ఫ్రీగానే ఉన్నావా అమల? దిల్సుఖ్ నగర్కి వస్తా అన్నావు కదా. నేను ఇంకా మీటింగ్ వెళ్ళలేదురా. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇటే రావాలి కదా. అంటే టైమింగ్ చెప్పలేదని చెప్పి నేను రాలేదు. ఎప్పుడైనా వచ్చినావా అసలు? నీ బర్త్డేకే కదా రమ్మన్నాం, మాకోసం ఏమన్నా రమ్మన్నామా నిన్ను? నీకు అందరు ఇంపార్టెంటే, జూనియర్స్తోని వెళ్తావు, ఇంకా ఇది మన కోచ్ అన్న వాళ్ళ ఫంక్షన్ ఉంటే వెళ్తావు. నీ బర్త్డేకి పిలిస్తేనే నువ్వు రాలేకపోతున్నావు చూడు. నిన్ను ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా అలా, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అసలు. లవ్వే ఫేక్ అనుకున్నా, ఫ్రెండ్షిప్స్ కూడా ఫేకే అసలు. ఏడుస్తున్నావా? మళ్ళా అయ్యో అమ్మ ఏడుస్తుందా? ఇంత సెన్సిటివ్ ఉన్నారా? నేను మాట్లాడిన మాటలు పెద్దవి కదక్క. బేసికలీ అంత పెద్దగా మాట్లాడావంటావా? అయ్యో మీకు మీరు బూతులు మాట్లాడతారా? మా సర్కిల్లో. ఏం బూతులు మాట్లాడతారు? ఏం బూతులు మాట్లాడతారు? వద్దక్క అవి. అంటే అబ్బాయిలతో మాట్లాడతావా అమ్మాయిలతో? గర్ల్సే. గర్ల్సేనా? గర్ల్స్ ఎట్లా మాట్లాడుకుంటారు? పచ్చిగా వస్తాయా మామూలు? నార్మల్. మంచి కోపం మీద ఉన్నావు అనుకో, ఎట్లా మాట్లాడతావు? మంచి కోపం మీద ఉన్నప్పుడు ఒకటే మాట అంటే వాళ్ళు హర్ట్ అయిపోవాలి. ఇంకా ఏదో 10 మాటలు మాట్లాడి పెద్ద స్పీచ్ ఇచ్చి అదంతా